నిన్నగాక మొన్న పోలీసు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రు 40% పెరిగింది క్రైమ్ రేట్ 40%. అందులో కిడ్నాప్ రేట్లు పెరిగినాయి. అక్కడ ఒక పోలీస్ ఆయన చెప్తా ఉన్నారు మేము ఎక్కువ కేసులు నమోదు చేస్తున్నాం కాబట్టి పెరిగినాయట. మీరు ఎంత ఎక్కువ కేసులు నమోదు చేసినా ఒక సంవత్సరంలో 5% పెరుగుతుండొచ్చు, కానీ ఏకంగా 40% క్రైమ్ రేట్ పెరిగిందంటే అది కేవలం ఈ సర్కారు మహిళల పట్ల చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనబడతా ఉంది. ఇవాళ మహిళా భద్రత మీద మీకు సోయలేదు, మహిళలకు ఇవ్వాల్సిన పథకాల మీద మీకు సోయలేదు, ఏ అంశంలో కూడా మీరు పట్టనట్టుగా ఉంటున్నారు. దీన్ని మహిళలు చూస్తూ ఊరుకోరు, ఖచ్చితంగా ప్రశ్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంత మనసు లేకుండా మహిళలకు ఇచ్చిన మాటలకు మోసం చేస్తూ ఉన్నారు. ఒక పక్క మహిళలు, ఇంకో పక్క రైతులు. ఎన్ని మాటలు చెప్పారు రైతులకు? రైతు బంధు ఇస్తాం ఎక్కడిచ్చిండ్రు? కేసీఆర్ గారు ఎన్నికలకు పోయే ముందు 17,500 కోట్లు రైతుల కోసమని ఏదైతే దాచిపెట్టినరో ఆ ఒక్కసారి ఇచ్చిండ్రు తప్పితే మళ్ళీ సెకండ్ టైం ఎగ్గొట్టిరు. మళ్ళీ ఇప్పుడు ఇవ్వండి అంటే ఇగో రేపిస్తాం, మాపిస్తాం, సంక్రాంతికి ఇస్తామని చెప్తున్నారు. సంక్రాంతికి ఇస్తామనేటటువంటి మాట నిలబెట్టుకోవాలి. తక్షణమే పెంచినటువంటి రుసుముతో రైతు భరోసా అమలు చేయాలి. మీరు మళ్ళా రైతు భరోసాలో కూడా ఏదో కట్టింగులు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు, 100 రకాల రూల్స్ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం వస్తూ ఉన్నది. దాన్ని మేము సహించం.